గగన్ భూమి డ్రెస్ని గట్టిగా హగ్ చేసుకొని భూమి అక్కడికి వచ్చినట్టుగా ఊహించుకొని ఐ లవ్ యూ అని చెప్పి అలా కళ్ళు మూసుకొని అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి శారద వస్తుంది. ఇక శారద వచ్చేసరికి గగన్ కంగారు పడిపోతూ భూమి డ్రెస్ని కబోర్డ్లో దాచేస్తాడు. రే గగన్, ఏం చేస్తున్నావురా ఇక్కడ ఈ కబోర్డ్లో భూమి వస్తువులు కదా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటే, అవునమ్మా, ఇవన్నీ భూమి వస్తువులే. ఒకవేళ తను సడన్గా వస్తే తనకు ఏ ఇబ్బంది కలగకూడదు కదమ్మా, అందుకే తనకు కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయా లేదా అని చూస్తున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏంటోరా నువ్వు, భూమికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్నీ నువ్వే స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నావు. ఇవన్నీ ప్రేమించిన వాళ్ళు చేసే పనులు. కానీ నిన్ను అడిగితే భూమిని ప్రేమిస్తున్నావా అని అడిగితే లేదని బుకాయిస్తున్నావు. నాకెందుకో నీ మీద అనుమానంగానే ఉంది అని చెప్పి శారద అంటూ ఉంటుంది. లేదమ్మా, అటువంటిదేమీ లేదు. ఉంటే ఖచ్చితంగా నీకు చెప్తాను కదా అని గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత శారద గగన్తో, రే గగన్, నాకు భూమిని చూడాలనుందిరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, సరే అమ్మా, ఈరోజు ఎలాగైనా సరే భూమిని నువ్వు చూసేలాగా నేను చేస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత గగన్ భూమిని గుడికి రమ్మనే బదులు ఇంటికే రమ్మంటే అమ్మ పూర్ణి ఇద్దరు చూస్తారు కదా అనుకొని ఇక గగన్ చెర్రీకి ఫోన్ చేస్తాడు. రే చెర్రీ, భూమి ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రీ చాలా బాగుందన్నయ్య అని చెప్పి అంటూ ఉంటాడు. ఒక్కసారి నేను భూమితో మాట్లాడాలి, ఫోన్ ఇవ్వు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో చెర్రీ పక్కనున్న బిందుతో, వసే బిందు, ఆ కప్పని భూమి చూసిందో లేదో తెలీదు. ఆ విషయం తెలియకుండా నేను తన దగ్గరికి వెళ్ళలేను. ప్లీజే నువ్వే ఈ ఫోన్ తీసుకువెళ్ళి భూమికి ఇవ్వు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, సరే అని చెప్పి బిందు చెర్రీ ఫోన్ తీసుకువెళ్ళి భూమికి ఇస్తుంది. గగన్ అన్నయ్య నీతో మాట్లాడాలట అని చెప్పి బిందు అనగానే ఇక భూమి, గగన్ గారు చెప్పండి అని అంటూ ఉంటుంది. ఇక బిందు అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది. లోపల ఏంటే రిజల్ట్, భూమి ఎలా ఉంది, కోపంగా ఉందా, మామూలుగానే ఉందా అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. భూమి అసలు ఏమీ జరగనట్టు నార్మల్గానే ఉందన్నయ్య, నాకెందుకో తను ఆ కప్పని చూడలేదేమో అనిపిస్తుంది. భూమి బిహేవియర్ చూస్తుంటే ఏమీ జరగనట్టుగా నార్మల్గానే అనిపించింది అని బిందు అంటూ ఉంటే, ఇంత కష్టపడి నేను ఇంత ప్లాన్ చేస్తే ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిందనమాట. ఇలా అయితే నా ప్రేమ విషయం భూమికి చెప్పేదెప్పుడు అని చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో బిందు, అన్నయ్య నువ్వు ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా మానేసి భూమికి డైరెక్ట్గా ప్రపోజ్ చేయడమే బెటర్. అలా అయితేనే నీ ప్రేమ తను యాక్సెప్ట్ చేస్తుందో లేదో తెలిసిపోతుంది. ఎందుకు ఈ దాగుడు మూతలని చెప్పి అంటూ ఉంటే, అంతే అంటావా, తనకి నేను ప్రపోజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ ఈరోజు మాత్రం ఎలాగైనా సరే డైరెక్ట్గా నా ప్రేమ విషయం తనకి చెప్పేస్తానని చెర్రీ అంటూ ఉంటాడు. మరోపక్క భూమి గగన్తో మాట్లాడుతూ ఉండగా ఇకప్పుడు గగన్, నేను నిన్ను గుడికి రమ్మని చెప్పాను కదా, ఆ ప్లాన్లో స్మాల్ చేంజ్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అంటే మీరు ఈరోజు నన్ను కలవడం లేదా అండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అలా భూమి డిసప్పాయింట్ అవ్వడంతో అప్పుడు గగన్, అలా ఏం లేదు, ఈరోజు మనం ఎలాగైనా సరే కలుస్తున్నాం, కానీ మనం కలిసేది గుడిలో కాదు, మన ఇంట్లో. నువ్వు ఈరోజు మన ఇంటికి రావాలి అని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, కోలుకున్న తర్వాత వస్తానని చెప్పాను కదండి అని అంటూ ఉంటుంది. నేనేమి నిన్ను వండిపోవడానికి రమ్మనడం లేదు, జస్ట్ అలా వచ్చి అమ్మకు పూర్ణికి ఒకసారి కనిపించి వెళ్ళిపోదు, కానీ అమ్మ నిన్ను చూడాలని ఆశపడుతుంది, కానీ అమ్మ ఆ ఇంటికి రాలేదని నీకు కూడా తెలుసు కదా, అందుకే నువ్వు ఒకసారి వస్తే అమ్మ పూర్ణి కూడా సంతోషిస్తారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు వచ్చి వెంటనే వెళ్ళిపోయాక నువ్వు కోరుకున్నట్టుగా కోలుకున్న తర్వాతే మళ్ళీ ఇక్కడికి వద్దు కానీ అని గగన్ చెప్పడంతో ఇక అప్పుడు భూమి, అలాగే అండి, తప్పకుండా వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక భూమి వస్తున్నానని చెప్పడంతో శారద, గగన్, పూర్ణి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. అమ్మ, భూమి ఇక్కడికి లంచ్ టైంకి వస్తుంది కాబట్టి తనకి ఇష్టమైనవన్నీ కూడా నువ్వు ఈరోజు ప్రిపేర్ చేయాలి, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి గగన్ కూడా కిచెన్లోకి వచ్చి భూమి కోసం అని చెప్పి స్వయంగా వంట చేస్తూ ఉంటాడు. రే గగన్, ఎప్పుడు కూడా నాకు కిచెన్లో హెల్ప్ చేయని వాడివి, అటువంటిది ఈరోజు భూమి కోసం స్వయంగా వంట కూడా చేస్తున్నావు.
నాకేదో తేడాగా అనిపిస్తుంది. నువ్వు ఖచ్చితంగా భూమిని ప్రేమిస్తున్నావు కదరా అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ విషయంలో నీకు క్లారిటీ ఇస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మరోపక్క చెర్రీ భూమి కోసం అని చెప్పి గదిలోకి వస్తాడు. అప్పుడు భూమి గగన్ ఇంటికి వెళ్ళాలని చెప్పి హడావిడిగా రెడీ అవుతూ ఉంటుంది. ఇక చెర్రీ భూమితో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే, ప్లీజ్ చెర్రీ గారు నేను ఇప్పుడు బయటకు వెళ్తున్నాను, సాయంత్రం మాట్లాడుకుందాం ప్లీజ్ ఏమనుకోకండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అలాగే భూమి అని చెప్పి చెర్రీ పోనీ నన్ను కూడా నీతో పాటు రమ్మంటావా అని చెప్పి అంటూ ఉంటే, పర్వాలేదు నేను ఒక్కదాన్ని వెళ్ళొస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నాన్నకు కూడా ఒక మాట చెప్పి వెళ్తే బాగుంటుంది అని భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. మిమ్మల్ని నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను అని భూమి అంటూ ఉంటే, ఏంటో చెప్పు తల్లి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నేను శారద ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. దాంతో శరత్చంద్ర సీరియస్ అవుతూ ఉంటాడు. ప్లీజ్ నాన్న, మీ బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ నా పరిస్థితిని కూడా మీరు అర్థం చేసుకోండి. ఇన్ని రోజులు శారద ఆంటీ వాళ్ళే కదా నాకు ఆశ్రయం ఇచ్చింది. సడన్గా నేను ఆ ఇంటిని కాదని ఈ ఇంటికి వచ్చేసాను. అందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పైగా శారద ఆంటీ నన్ను చూడాలని అంటున్నారట. ఆంటీ ఇక్కడికి రాలేరు కదా, అందుకే నేనే ఒకసారి వెళ్ళి ఆంటీకి కనిపించి మళ్ళీ వెంటనే తిరిగి వస్తాను ప్లీజ్ అని చెప్పి భూమి బతిమలాడుతూ ఉంటుంది. ఇక దాంతో శరత్చంద్ర అలాగే వెళ్ళు అని అంటూ ఉంటాడు. ఇక దాంతో అపూర్వ షాక్ అవుతూ ఉంటే భూమి మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి అలా గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి, ఒక్క నిమిషం భూమి, నువ్వు కోరుకున్నట్టుగా ఆ ఇంటికి వెళ్ళు, కానీ మళ్ళీ ఇంటికి తిరిగి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఏదైనా ఒక్క చోట మాత్రమే ఉండాలి, ఒకటి నీకు ఆశ్రయం ఇచ్చిన ఆ ఇంట్లో అయినా ఉండాలి, లేదంటే ప్రేమను పంచే ఈ ఇంట్లో అయినా ఉండాలి. నువ్వు నా కూతురుగా ఇంట్లో ఉండాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కకూడదు అని చెప్పి శరత్చంద్ర భూమికి కండిషన్ పెడతాడు. ఇక దాంతో భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అపూర్వ మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత అపూర్వ భూమి దగ్గరికి వచ్చి, మీ నాన్న సూపర్ కండిషన్ పెట్టాడే, మీ నాన్నను కాదని ఆ ఇంటికి నువ్వు కనుక వెళ్తే ఇక జీవితంలో ఈ గడప తొక్కలేవు, నువ్వే ఆయన కూతురువని మీ నాన్నకు చెప్పినా కూడా ఆయన ఎప్పటికీ నమ్మరు, నమ్మకుండా ఉండేలాగా నేను ప్లాన్ చేస్తాను అని చెప్పి మీ నాన్నకి ఇక నువ్వు శాశ్వతంగా దూరం అయిపోయినట్టే, అనవసరమైన ఆశలు వదిలేసుకొని ఈ ఇంటి వారసురాలు అవ్వాలనే కోరికను పక్కన పెట్టి మర్యాదగా ఇక్కడి నుండి లగేజ్ సర్దుకొని వెళ్ళిపో అంటూ అపూర్వ భూమికి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో భూమి, నేను ఇక్కడి నుండి వెళ్ళడం అంటూ జరిగితే నాన్నకు అన్ని నిజాలు చెప్పిన తర్వాతే అని చెప్పి భూమి అపూర్వతో ఛాలెంజ్ చేస్తుంది. ఇక ఆ తర్వాత భూమి తన గదిలోకి వచ్చి జరిగిన విషయం గురించి బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళకపోతే శారద ఆంటీ వాళ్ళు ఎంతలా బాధపడతారో, గగన్ గారు కూడా నన్ను అపార్థం చేసుకుంటారేమో అని చెప్పి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే చెర్రీ అక్కడికి వస్తాడు. ఏంటి భూమి బయటకు వెళ్తానని చెప్పావు కదా, వెళ్ళలేదా అని అడుగుతూ ఉంటే, లేదు వెళ్ళలేదు అని భూమి అంటూ ఉంటుంది. సరే నేను నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను కదా, అదేంటో ఇప్పుడు చెప్తాను విను. ఐ లవ్ యూ భూమి, నేను నిన్ను ఎంతో కాలంగా ప్రేమిస్తున్నాను, ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నువ్వు కాదంటే నేను తట్టుకోలేను, ప్లీజ్ భూమి యాక్సెప్ట్ మై లవ్ అని చెప్పి అలా చెర్రీ భూమికి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు. ఇక అసలే బాధలో ఉన్న భూమి చెర్రీ తనకు అలా ప్రపోజ్ చేసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఇక చెర్రీ చంప పగల కొడుతూ, నీకేమైనా పిచ్చా, నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి, నువ్వు నా మీద అభిమానం చూపిస్తూ ఉంటే నన్ను ఒక స్నేహితురాల్లాగా భావించి నాకు సహాయం చేస్తున్నావేమో అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి, నేను నిన్ను ప్రేమించడం లేదు, సారీ చెర్రీ, నేను మీ అన్నయ్య గగన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. చిన్నప్పుడు ఫ్యాక్టరీ గోడల పక్కనున్న మీ అన్నయ్య నా ప్రాణాలను కాపాడారు, ఆ తర్వాత రౌడీల నుండి నా ప్రాణాన్ని మానాన్ని కాపాడారు. ఆ రోజు ఆయనే కనుక నన్ను కాపాడి ఉండకపోతే నేను ఈరోజు ఇలా నీ కళ్ళ ముందు ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని చెప్పి భూమి చెర్రీకి జరిగిందంతా కూడా చెబుతూ ఉంటుంది.
ఇప్పుడు కూడా ఆయనకి దూరంగా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. కానీ ఎందుకు ఉంటున్నానో తెలుసా? ఎందుకంటే నేను శరత్ చంద్ర శోభచంద్రల గారి కూతుర్ని కాబట్టి. ఈ విషయం నాన్నకి నేను చెప్పలేను. చెప్పడానికి నా దగ్గర సరైన ఆధారాలు లేవు. అందుకే అటు ఆయనకి దూరం అవ్వలేక, నాన్నకు దూరం అవ్వలేక నేను నరకం అనుభవిస్తున్నాను అని చెప్పి, నాకు నాన్న కావాలి, గగన్ గారు కూడా కావాలంటూ భూమి చెర్రీకి తన బాధనంతా చెప్పుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ చంద్ర భూమి మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి.